విధంగా మనకు మేకింగ్ అనేది చాలా తగ్గిపోయిందంట. సో వీళ్ళంతా ఆర్టిఫిషియల్ ఇస్తున్నారండి. మనకు చాలా చాలా రెస్పాన్స్ ఇస్తుండే ఇంత ముందుకు బిజినెస్లో. ఏ విధమైన మనకు సైజ్ అనేది ఎంఎం చూసి తీసుకుంటుండే. ఇప్పుడు ఏంటంటే వీళ్ళంతా ఆర్టిఫిషియల్కి వచ్చేసారు. महंगाई के लिए ये पूरा लोग खर्च नहीं कर रहा, सस्ते के लिए करना पड़ता है। सही बात है. तो अभी विक्की पाजी ये जो आइटम है ना, तो इसका शेड उतर जाता ना, उसका नहीं कोई शेड नहीं उतरेगा. कोई शेड नहीं उतरेगा. అంటే ఇది ఒరిజినల్ కి కొంచెం కంపేర్ చేస్తే రీజనబుల్ ప్రైస్. तो ఒరిజినల్ అనేది उतरेगा कुछ नहीं, కాస్ట్ उससे मोती से ज्यादा. సో ఇదండి అమృత్సర్ మార్కెట్. అమృత్సర్ లో అనేది ముత్యాలు అనేది చాలా తగ్గిపోయినాయి. సో చాలా మంది కంపేర్ ఇదే ఇస్తారు. ముత్యాలు కాస్ట్ ఎక్కువైపోయింది, గోల్డ్ కాస్ట్ ఎక్కువైపోయింది. సో అదేవిధంగా వీళ్ళకి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అమౌంట్ అనేది మార్జిన్ వస్తలేదంట. సో ఆ విధంగా వీళ్ళు ఆర్టిఫిషియల్కి వచ్చేసారండి. అంటే వీళ్ళంతా ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఉంటుందండి వీళ్ళది. అమృత్సర్ అంటే ఇక జడావ్ కామ్లా నంబర్ 1 ఇది అమృత్సర్ గురు బజార్. సో వీళ్ళంతా ఆర్టిఫిషియల్కి వచ్చారు. అంటే లేబర్ ఖర్చు కూడా వెళ్తుందంట. సో గోల్డ్ అనేది అంత రేట్ పెరిగిపోయింది కాబట్టి నార్మల్ అయితే ఎవరు కొనరు, అంత రేట్ పెరిగిపోయింది. ఏవి దిక్కుపోయింది. సో మొత్తం మనం అప్పుడు అంతా ఒరిజినాలిటీ ఇస్తుండే వీళ్ళకంతా. వీళ్ళు మన కోసం వెయిట్ చేస్తుండే. సో మొత్తం ఆర్టిఫిషియల్ అండి. అంతా ఆర్టిఫిషియల్ గోల్డ్ మధ్యలో. సో గోల్డ్ అనేది వీళ్ళకు ఆర్టిఫిషియల్ రేట్ అనేది చాలా రీజనబుల్కి వచ్చేసింది. నేను ఒక నిమిషం మీకు వీడియోతో పాటు ఫోటో కూడా సెండ్ చేస్తానండి. సో ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. గోల్డ్ రేట్ ఎంత ఉంది, సో బిజినెస్ ఎట్లా నడుస్తుంది. సో ఇక్కడ కాదు, ఆల్ ఓవర్ ఇండియా పరిస్థితి ఉంది. గోల్డ్ రేట్ అనేది ఎక్కువైపోయింది. హైదరాబాద్ పెన్స్ రేట్ కూడా ఎక్కువైపోయింది. సో వీళ్ళు కూడా చాలా బాధపడుతారు. బిజినెస్ అనేది జీరో ఉందంట. నార్మల్ మనుషులే కొనలేకపోతారు గోల్డ్. సో నిజంగా ఏ ఏరియానంతే భాష వేరు అంత అండి. మనుషులంతా సేమ్ కదా, కల్చర్ అంతా ఒకటే కదా, భాష వేరు అంతే. బిజినెస్ అయితే ఏడలేదు, మార్కెట్ అయితే స్లో ఉందండి. ఇదండి అమృత్సర్ మార్కెట్ ఇది పొజిషన్. సో ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.